మినీ సీరియల్ టుడే ఎపిసోడ్. నాగవల్లి వరుణ్ని అలాగే లోహితని శ్రేయని మ్యాడీ ఎందుకు ఇంటికి రాలేదు, మీరందరూ వచ్చారు కదా అనేసి అడుగుతుంది. అప్పుడు లోహిత లేదా ఆంటీ, మ్యాడీ మధు కోసం మళ్ళీ గుడికి వెళ్ళాడంటీ, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అనేసి చెప్తుంది. అప్పుడు దేవా మధు కోసం వెనక్కి వెళ్ళటం ఏంటి అనేసి అంటాడు. నాగవల్లి శ్రేయతో మాంగళ్య పూజ చేసుకొని ఇంటికి రావాలి కానీ మళ్ళీ ఆ మధు కోసం వెనక్కి వెళ్ళడం ఏంటి అనేసి అంటుంది. తర్వాత వసంత, ఆయన ఈరోజు గ్రహణం కాబట్టి గుడి మెయిన్ డోర్లు తొందరగా క్లోజ్ చేసినాలే, మ్యాడీ ఏమైనా ఇరుక్కుపోయినాలే అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి అయ్యగారికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, మా మ్యాడీ గుడిలో ఏమైనా ఇరుక్కుపోయాడా, మీరు చూసారా, ఒకసారి వెళ్ళి చూస్తారా అనేసి అంటుంది. అప్పుడు అయ్యగారు, లేదమ్మా మేము మొత్తం గుడిని ఒకరికి 2-3 సార్లు చెక్ చేసే మెయిన్ డోర్ వేసామమ్మా అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, బావ వాళ్ళు 2-3 సార్లు చూసే గుడి లోపల ఎవరూ లేరని చెప్తున్నాడు బావ అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది, అసలు మ్యాడీ ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదని. తర్వాత మ్యాడీ గుడి లోపల మధు మధు అనేసి వెతుకుతూ ఉంటాడు. అప్పుడు మధు కాలిపట్టి కనిపిస్తుంది. ఇది మధుదే కదా అనేసి మధుని వెతుకుతూ ఉంటాడు. వెతుకుతుండగా మధు ఒక గదిలో కనిపిస్తుంది. ఆ గదికి లాక్ వేసి ఉంటుంది. అప్పుడు మ్యాడీ ఆ లాకుని పగలకొట్టి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి మధుని లేపుతాడు. లేపి, మధు నువ్వెందుకో అసలు ఇక్కడ పడిపోయావు అనేసి అడుగుతాడు. అప్పుడు మధు, ఏమో తెలియదు మ్యాడీ, ఏదో పొగ లాంటిది వచ్చింది, ఆ పొగ పీల్చుకోగానే నేను సృహ తప్పి కింద పడిపోయాను మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, అవునా, అప్పుడు మొన్న నిన్ను కిడ్నాప్ చేశారు కదా, వాళ్ళు ఏమైనా చేసుంటారా, నీ వెనుక ఏదో జరుగుతుంది మధు, నువ్వు ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండు అనేసి చెప్తాడు. అని ఇద్దరు బయటికి వస్తారు. బయటికి వచ్చేసరికి మెయిన్ డోర్ లాకేసి ఉంటుంది. ఎంత హెల్ప్ అని అడిగినా కూడా ఎవరు ఉండరు. మధు మ్యాడీ ఇద్దరు ఒక దగ్గరికి వచ్చి కూర్చుంటారు. మధు సైలెంట్గా కూర్చుంటుంది. మ్యాడీ మాత్రం, నీ వల్లే మధు ఇదంతా, నువ్వు ఇరుక్కుపోవడం వల్లేనే ఈ చీకటిలో నేను వచ్చి నీతో పాటు ఇరుక్కుపోయాను, ఇదంతా నీ వల్లే, నేను అమెరికా వెళ్ళేవాడిని, అమెరికాకు వెళ్ళకుండా నువ్వే ఆపేసావు. అప్పుడు శ్రేయతో ఎంగేజ్మెంట్ పెళ్ళి ఆపించని నువ్వు ఇచ్చిన ప్లాన్తో నేను చేస్తే ఆ శ్రేయనేమో పెళ్ళి జరగాలి తొందరగా అనేసి మా డాడీ దగ్గర చెప్పింది, దానికి అంతటా కారణం నువ్వే, ఈ చీకటిలో ఉండడానికి కారణం నువ్వే. నేను శ్రేయతో పెళ్ళి చేసుకుంటే ఆ శ్రేయ పెట్టే బాధలకి కారణం అంతా నువ్వే, ఆ బాధకి కారణం నువ్వే, ఈ చీకట్లో ఉండడానికి కారణం నువ్వే, ప్రతిది ఒక్కదానికి కారణం నువ్వే, నేను అమెరికాకు వెళ్ళి ఉంటే ఇదంతా జరిగి ఉండేదాన్ని కాదు, నా బాధకి మొత్తం కారణం నువ్వే అనేసి అంటాడు. అప్పుడు మధు, అంటే నేను చీకటినా, నిన్ను నేను బాధ పెట్టానా, నిన్ను చీకట్లో ఉంచానా అనేసి మధు బాధతో పక్కన వెళ్ళి వేడుస్తూ ఉంటుంది. అప్పుడు మ్యాడీ మధు దగ్గరికి వెళ్ళి కూర్చొని, మధు నాకు చీకటి అంటే భయం అనేసి అంటాడు. అంటే నేనే చీకటిని కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అనేసి మధు అంటుంది. అప్పుడు మ్యాడీ, నాకు చీకటి అంటే భయం మధు అనేసి అంటాడు. అప్పుడు మధు, అంటే చీకటి అంటే భయంతోనేనా ఇంతసేపు అవన్నీ మాట్లాడావు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, అవును, నీ మీద నాకేం కోపం లేదు మధు, నాకు చీకటి అంటే భయం, చీకటి అనే భయంతో నేను అలా మాట్లాడాను అనేసి అంటాడు. అప్పుడు మధు, అవునా అనేసి నవ్వుతుంది. తర్వాత అయినా ఈరోజు గ్రహణం కదా, పుట్టలో పాములన్నీ గుడి చుట్టూ తిరుగుతాయంట అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, అమ్మో నాకు భయం, పాములన్నా భయమే, ఈ చీకటన్నా భయమే అనేసి అంటాడు. అప్పుడు మధు అక్కడ గుడిలో ఉన్న దీపాలన్నీ ఒక దగ్గర పెడుతుంది. పెట్టి ఒక వెలుతురుని తీసుకొస్తుంది. అప్పుడు మ్యాడీ, బావు వెలుతురు మంచిగా వచ్చింది మధు, థ్యాంక్ యూ అనేసి అంటాడు. తర్వాత మధు, నా లైఫ్లో ఇలా ఎప్పుడు ఉంటావా నువ్వు, నాకు బెస్ట్ ఫ్రెండ్గా అనేసి అంటాడు. అప్పుడు మధు, బెస్ట్ ఫ్రెండ్గా కాదు, నీ లైఫ్ మొత్తం నేనే ఉంటాను అనేసి తన మనసులో అనుకుంటుంది. తర్వాత శ్రేయ లోహిత దగ్గరికి వస్తుంది. అసలు ఆ మ్యాడీ మధు అలాగే మ్యాడీ ఇద్దరు గుడిలో ఇరుక్కుపోయి ఉంటారా, అసలు ఆ మధు ఇంటికి వెళ్ళకుండా గుడిలో ఎందుకుంది, అసలు ఏం జరిగింది, రేపు గట్టిగా నిలదీస్తాను మధుని అనేసి అంటుంది. అప్పుడు అని వెళ్ళిపోతుంది. లోహిత, అయినా మధు ఇరుక్కుపోయింది కానీ మ్యాడీ కూడా గుడిలోనే ఇరుక్కుపోయాడా, అది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే, నేనే మధుని గుడిలో ఇరుక్కుపోయినట్టు చేశానని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, అయినా గుడిలో ఆ మధుని పాము కాటేస్తేనే ఏం కాదు, లేదంటే నేనే మధుని లాక్ చేశానని అందరికీ తెలిసిపోతుంది, ఇంకేమైనా ఉందా, అయినా మ్యాడీ ఎక్కడున్నాడు, ఇదొక టెన్షన్, మ్యాడీ ఎక్కడున్నాడో త్వరగా ఇంటికి వస్తే బాగుండు, లేదంటే గుడిలో ఇద్దరు ఇరుక్కుపోయారా, ఏం జరుగుతుందో ఏమో అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది లోహిత.